ఏజెంట్ ఏజెంట్ ఏమైంది ఏజెంట్ ఇక్కడ ఉన్నావు? అరే వ్యాన్ మిస్ అయిందిరా. మిస్ అయిందా? ఈ అమ్మా వ్యాన్ మిస్ అవడేంద్రా? హాస్టల్ వచ్చారా అయినా మిస్ అయింది. మిస్ అయిందని అంత కూల్గా చెప్తావేంద్రా? రే రే అసలేంద్రా నువ్వు లైఫ్ రిస్క్లో పెట్టినావు కదరా. రేపు పొద్దున న్యూస్ పేపర్లో హెడ్లైన్స్లో డిటెక్టివ్ అంటూ పిల్లల్ని కిడ్నాప్ చేసిన 20 కురడం వస్తుంది. బ్రేకింగ్ న్యూస్ అని, ఫ్లాష్ న్యూస్ అని వేసిందే మళ్ళీ చూపిస్తారు. చా నమ్ముకున్నందుకు నెడమకాలు చెప్పు తీసుకొని పట్టుకోండి. సినిమాల ఇన్స్పిరేషన్తో రియల్ లైఫ్నే రిస్క్లో పెట్టినావు కదా. ఎగిరేరా హలో. అరే ఇంకా పని అవ్వలేదు, అవ్వక కాల్ చేస్తాను, ఓకేనా? అరే చెప్పేదా తినాలి కదా. అరే ఇంతసేపు ఇక్కడే ఉండే కదా. హలో. తెలంగాణలో మిస్సింగ్ కేసులు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్లో ఇవాళ మరో 3 అదృశ్యమయ్యారు. గడిచిన 4 రోజుల్లో తెలంగాణలో అదృశ్యమైన సంఖ్య 206కు చేరింది.
ఏ డ్రీమ్ బాయ్ వేకప్ మ్యాన్. పెద్ద స్కెచ్. ఏ లేవురా. రే బాబు. ఏంద్రని బాధ, మంచి డ్రీమ్లో ఉన్నప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తావు. అబ్బో దీనికి ఏం తక్కువ లేదు. సరే కానీ ఏంటి నీ గాలి ఇటు మళ్ళీ? ఏం లేదురా, ఖాళీ తిరుగుతున్నా. ఇక నేను కూడా ఫిక్స్ అయిపోయినా నీ లెక్క డిటెక్టివ్ అవుదామని. ఏమంటావు? నీకెందుకురా అంత ఇంట్రెస్ట్ వచ్చింది? చిన్నప్పటి నుంచి నువ్వు చూసిన కాక నాకు కూడా చూపించినావు కదరా, అలవాటు అయిపోయింది. అలవాటు 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 ఎస్ అలవాటు. Holmes. You're early. Fashionably. Miss Mary Morse. Oh, my goodness. What a pleasure. Like me, I don't know why it's taken so long to introduce us properly. Pleasure is mine. Really is quite a thrill to meet you, Mr. Holmes. I've heard so much about you. There's a pile of statesmen and columns. సీన్ చూడరా. See a little self-etched there sometimes, making these grand something like such tiny details. That's not my name. In fact, little details are most important. బిర్యానీ తినిపిస్తాను పొద్దున్న తీసుకొచ్చినావు కదరా. See the blade? 5/10 ounce steel. ఇతను నాకు తెలుసు కానీ ఇతనెవర్రా? ఇడియట్, తెలీదా? ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, FBI నెలో. ఓ ఆయన ఈయనకి ఇన్స్పిరేషన్, ఈయన మనకి మోటివేషన్. ఏ ఆపరా, ఇంతకీ సెలెక్ట్ అయినా లేదా చెప్పరా. సబ్బా ఇది కొడుతున్నావురా. సబ్బా ఒక డిటెక్టివ్ని ఇంకో డిటెక్టివ్ రా రే అనొద్దు. ఓ ఆ? అంటే నేను సెలెక్ట్ అయినట్టే కదా. గ్రాంటెడ్. మరి ఏమని పిలవాలి? ఏజెంట్. వావ్, అంటే నీ కూడా ఇప్పటి నుంచి నీ పక్క నిల్చొని షెర్లాక్ హోమ్స్ లాగా బిల్డప్ ఇస్తూ కేసెస్ సాల్వ్ చేయాలా? ఆ పక్కన కాదు, నా వెనక. బట్ వై ఏజెంట్? నీకు లీడ్ రోల్ ఇస్తా నేనేం చేయాలరా? 90 తగ్గమండాలా? ఓ సారీ. ఇంకా అయినా డిటెక్టివ్స్ అంటే ఇలా ఉండదు. కాస్ట్యూమ్ చేంజ్. ఓ వావ్, అసలు సొసైటీలో డిటెక్టివ్స్ అంటే ఎలా ఉంటారు ఏజెంట్? నడు, ఎక్కడికి ఏజెంట్? సొసైటీ చూపిస్తా. అదిగదిగో వచ్చేసాడు మన గల్లీ పోరగాడు, క్రైమే ఎక్కడ ఉన్నా కనిపెడతాడు. హాలీవుడ్ క్యాండెట్ వీడు మన దగ్గర పుట్టేశాడు, జనాలకి అర్థం కాని పజిలే వీడు. సిల్లీ కేసెస్ కే సోలో సొల్యూషన్ వీడు, మిల్లీ సెకండ్లలో ప్రాబ్లం సాల్వ్ చేస్తుంటాడు. గల్లీ మొత్తంలో ఫుల్ ఫేమస్ అయ్యాడు, గల్లీ దాటితే తెలిసినోడు లేడు. AGENT ఎవడైతే నాకేంటి, క్రైమ్ చేశాడంటే దొరకడము గ్యారంటీ.
క్రైమ్లను లైట్ తీసుకోవడం వల్ల ఇప్పుడు ఆ క్రైమ్లు లోకల్ దాకా వచ్చేసాయి. మీ ఇంటి కుక్క పైన ఇంట్లో చొక్కా పైన మమ్మల్ని సంప్రదించండి. ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి తాళంతో పాటు మా ఏజెంట్ ఫోటో ఒకటి పెట్టెళ్ళండి. అప్పుడు దొంగలు కాదు కదా, మాఫియా డౌన్ వచ్చినా మీ ఇంటిని ఏం చేయలేరు అని తెలియజేస్తూ జనహితార్థం జారీ. నమస్తే సార్. ఏం ఏజెంట్ వీడేం చేస్తున్నావు? ఏం లేదు సార్, ఊరికనే. సార్ సరేనా మరి, జాగ్రత్త. ఎవరు ఏజెంట్? ఏ నిమిషంలో ఏ గెటప్లో ఉంటాడో తెలీదు. మాడేది పేపర్లు కట్ చేస్తాను, మళ్ళీ చేస్తాం. ఏమైంది ఏజెంట్? పేపర్లు కట్ చేస్తున్నావు. ఆ సీన్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నీకే అర్థమైంది. బిల్డప్ చూసెవడైనా ఫిక్స్ అయిపోతాడు, కానీ కన్ఫ్యూజ్ అవుతూ వీడు మనకే ట్విస్ట్ ఇచ్చేస్తాడు. ఎండింగ్ లో మాత్రం థ్రిల్లింగ్ గా కేసే సాల్వ్ చేస్తాడు. ఏజెంట్ పైసలు వచ్చినాయి. ఎక్కడివి? మన అంకల్ గారి ఇంట్లో ఈ కళ్ళలో కొట్టినాం కదా, పైసలు వచ్చింది. దా బిర్యానీ తిందా. బిర్యానీ కాదు, పోయి బండి రిపేర్కి ఒకటే సతాయిస్తా. మారవరా నువ్వు. ఇంట్లో ఏమైందన్నా అంత మంచిగా అన్నారు? ఇంట్లో ఒక చిన్న పిల్లలు ఉంటారు, ఒక 9 ఏళ్ళు ఉంటాయి, కనిపించట్లేదు 2 రోజుల నుంచి. అందుకే పోలీసులు వచ్చారు. హలో, రే ప్యారడైస్, ఎక్కడున్నావు? సినిమా క్లైమాక్స్కి వచ్చింది. ఎక్కడున్నా ఇక్కడికి వచ్చేసి. వస్తున్నా. ఏమైంది ఏజెంట్? మంచి క్లైమాక్స్ సీన్ ఉన్నప్పుడు డిస్టర్బ్ చేసాం. మన క్లైమాక్స్ పండించే కేసు దొరికింది. ఏమైంది ఏజెంట్? ఏమైంది ఏజెంట్? ఎవరో 9 years బాబు మిస్సింగ్ అంట. జస్ మిస్సింగ్ అని అంత హ్యాపీ అయిపోయింది ఏజెంట్. మన ఏరియాలో మిస్సింగ్ కేసు అంటే మనకు పెద్ద కేసు దొరికినట్లే కదా. ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి? వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. అసలు ఎప్పుడు ఎక్కడ అన్నీ తెలుసు. ఏంటి ఇన్వెస్టిగేషనా? అక్కడ చూసినాం ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ అంటే అదే గేటు కట్టేసి పొట్టు కొడతారు. అందుకే అందరు పోయినాక పోవాలి. సరే చూద్దాం. అందరు వెళ్ళిపోయినారు అనుకుంటా. నడు ఇన్వెస్టిగేషన్ షూరు. ఏజెంట్ కొడతారేమో ఏజెంట్. ఎవరు మీరు? గుడ్ మార్నింగ్ మ్యామ్, వెల్ ఫ్రమ్ ప్రెస్. ప్రెస్సా? ఇంతమందికి వచ్చి వెళ్ళారు. మా చిన్న ఛానల్ మేడం, ఇన్ఫర్మేషన్ మా దాకా వచ్చేవరకు లేట్ అయింది. ఛానల్ పేరు? ఛానల్ పేరే చిన్న ఛానల్ మేడం. ఏంది? మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ బాబుని తొందరగా కనిపెట్టచ్చు. స్కూల్ నుండి రోజు వచ్చినాక పార్కుకు వెళ్ళి ఆడుకొని చీకటి పడేలోపు వచ్చేవాడు. ఆ రోజు కూడా అట్లనే పోతున్నా అని పోయిండు. పొద్దు అయింది ఇంకా రాలేదని. పార్కు దగ్గర పోయి చూస్తే ఎవరూ లేరు. వాచ్మెన్ అడిగితే పిల్లలందరూ అప్పుడే పోయిండ్రు అని చెప్పిండు. ఇంకా భయమై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన. వెతుకుతామమ్మా, ఏమన్నా తెలిస్తే ఫోన్ చేస్తామని చెప్పిండు. ఇంతవరకు ఏం తెలియలే. ఏడుండో ఎట్లుండో తిన్నాడో లేదో ఏం తెలియదు నాకు.
ఎన్ని రోజుల నుంచి కనిపించట్లేదు? 25 తారీఖు సాయంత్రం పోయింది ఇంట్లోకి. ఎవరిపైన డౌట్ ఉందా? లైక్ ఎనిమీస్? అట్లా ఎవరు లేరు. పిల్లగాడు పుట్టిన సంవత్సరానికి వాళ్ళ నాన్న చనిపోయాడు. అప్పటి నుండి బయట పని చేసుకుంటామని చూసుకుంటున్నా. ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఒకసారి బాగా అల్లరి చేస్తుండని కొట్టిన. చెప్పకుండా ఇంట్లో నుంచి పోయినాడు. పొద్దున్నకి వచ్చింది. బాబు మిస్ అయిన రోజు మీరేమైనా అన్నారా? బాబు పేరు? నూతన్. అమ్మా ఫోటో తీసుకోవచ్చా? ఆంటీ చాలా బాధపడుతుంది కదా ఏజెంట్. బైక్ రిపేర్కి ఏమైనా ఇచ్చినా? ఇప్పుడు చేపియాలి అంటే ఇంత పెద్ద తనకైనప్పుడు చేపించిన అయిపోయింది. గుడ్. మన ఏరియాలో సీసీ కెమెరా ఫుటేజ్లు అన్ని కబడ్డీ హాల్లోనే ఉంటాయి కదా? అవును అనుకుంటా. సార్ నమస్తే సార్. సార్ సార్ ఒక చిన్న హెల్ప్ సార్ మీ సైడ్ నుంచి. ఏజెంట్ ఏంటిది? ఏంటి పేపర్లన్నీ? అమ్మా ఊరి మీద ఉన్న పేపర్లన్నీ వీడి దగ్గరనే ఉన్నాయి అనుకుంటా. ఏంది వీడు ఇట్లా కూర్చోండు? డైరెక్ట్ మన దావత్ అయింది అలెక్స్ అలా. ఈ పేపర్లు ఏంటి, ఈ తాడేంది, వాడు అట్లా సకల ముక్కలు పెట్టుకొని కూర్చుండేది. ఏజెంట్ 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 ఏమైంది ఏజెంట్? ఏం చేస్తున్నావు? కనిపిస్తుంది మెడిటేషన్. తెలుస్తుందిలే కానీ ఈ పేపర్లు ఏంది? మన న్యూస్ పేపర్స్ నుంచి ఈ పేపర్స్ కట్ చేస్తుంటే వీటితో ఏం చేస్తావు అన్నప్పుడు నేనేం చెప్పినా గుర్తుందా?
ఆగారు మాడేది పేపర్లు కట్ చేస్తాను, మళ్ళీ చేస్తాం. ఏమైంది జన్, పేపర్లు కట్ చేస్తున్నావు? ఆ సీన్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది. అంటే ఆ సీను సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చిందా? యప్, మనకి ఎప్పుడు రాని ఎప్పుడు పెద్ద కేసు ఇప్పుడు వచ్చింది. కేసు రాలే, మనమే పోయి ఏరుకున్నాం. ఈ పేపర్లు కూడా ఆ నుంచి ఏరుకొచ్చినట్టున్నావు. జోక్ చేయకు, సీరియస్. సారీ, ఏం చేస్తున్నావో క్లియర్గా చెప్తే. నూతన్ మిస్సింగ్ కేసు వెనుక చాలా బయటపడి హ్మ్, వింటే నువ్వే షాక్ అవుతావు. బో ఇక్కడ పార్క్ దగ్గర నూతన్ మిస్ అయిన రోజు ఫుటేజ్. పార్క్ గలీలో కెమెరాలు ఏం లేవు, సో దాని చుట్టుపక్కల ఉన్న కెమెరాలు చూస్తుంటే ఈ ఫుటేజ్ దొరికింది. యోమ్యాన్యుడు వాళ్ళు ఉన్న స్పీడ్కి ఈ గల్లీ నుంచి ఆ గల్లీ వెళ్ళడానికి 25 సెకండ్స్ చాలు, కానీ ఇక్కడ 45 సెకండ్స్ తీసుకుంది. ఎందుకు? మిగతా 25 సెకండ్స్ ఏం చేశారు? ఎక్కడ ఆగింది? నూతన్ మన మమ్మీ పిల్లోడు ఏ టైంలో పోయి ఇంటికి వస్తాడని చెప్పింది. చీకటి పడే లోపు వచ్చేస్తాడంట. టైం ఎంత అనుకుంటున్నావు? మేబీ 6:30 to 7 మధ్యలో. ఫోటేజ్ రికార్డ్ అయిన టైంలో 6:45. ఈ గల్లీకి ఆ గల్లీకి మిడిల్లో పార్క్ గల్లీ, ఎగ్జాక్ట్గా నూతన్ మిస్ అయిన కూడా ఆ టైంలోనే. నూతన్ ఇంట్లో నుంచి వాళ్ళ మమ్మీ కొట్టినప్పుడు పారిపోలే, మరి హీ వాస్ కిడ్నాప్డ్ బై సమ్వన్. Huh? యా, ఇప్పుడు ఇది కిడ్నాప్ అని కన్ఫర్మ్ అయింది. సో మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, కిడ్నాప్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు? ఎందుకు చేశారు? కిడ్నాప్ ఓన్లీ పిల్లనే చేస్తున్నారు కాబట్టి, సో దే చైల్డ్ కిడ్నాపర్స్. ఇప్పుడు ఇన్ని కిడ్నాప్స్ అయినాయి కాబట్టి 1 సెకండ్. ఒక పిల్లని కిడ్నాప్ చేయగానే చైల్డ్ కిడ్నాప్ అని ఎలా కన్ఫర్మ్ చేస్తావు? సైలెంట్ అయినా? సారీ రా, మర్చిపోయాను. వాట్? మన ఏరియాలో ఎన్ని మిస్సింగ్ కేసులు ఫైల్ అయినా తెలుసా? ఎన్నేంది? ఒకటే కదా. 8 మిస్సింగ్ కేసులు ఫైల్ అయినాయి. అందరు 8 నుంచి 10 ఏళ్ళ పిల్లలే. సీసీ ఫుటేజ్ ఉన్నాక ఒక్కరోజు కాదు, వరుసగా 8 రోజులు 8 పిల్లల్ని కిడ్నాప్ చేశారు. ఆ పీసీ తీసుకో. ఈ ఫుటేజ్ చూడు, ఇది మే అంటే ఈ మంత్ 21, ఇది మే 22. ఈ రూట్లో ఆ రోడ్ నుంచి ఈ రోడ్కి 30 to 40 సెకండ్స్లో రావచ్చు. కానీ ఫుటేజ్ రికార్డ్ అయిన టైం చూడు, అంతసేపు ఏం చేశారు? సేమ్ అదే రోజు అక్కడ ఒక అబ్బాయి మిస్సింగ్. ఇది మే 23. ఆ డెడ్ అండ్ రోడ్, అసలు లోపలికి ఎందుకు పోయారు, ఎందుకు వచ్చేసారు? అక్కడ బాబు మిస్సింగ్. వే కాదు, మే 26, 27, 28 వాళ్ళు ట్రావెల్ చేసిన ప్రతి గల్లీలో ఒక బాబు మిస్సింగ్. ఎగ్జాక్ట్గా సీసీ కెమెరా లేని గల్లీలోనే కిడ్నాప్స్ అవుతున్నాయి. నా అంచనా కరెక్ట్ అయితే నిన్న కూడా ఒక కిడ్నాప్ జరుగుతుంది, కానీ ఇంకా ఫైల్ కాలే అనుకుంటా. హలో, సార్, ఎప్పటి నుంచి సార్? థ్యాంక్ యూ సార్. ఏమైంది ఏజెంట్? వాసవి కాలనీలో ఒక బాబు మిస్సింగ్ అంట, నిన్న ఈవినింగ్ నుంచి. అదేంది? ఎప్పుడైతే ఈ పిల్లల్ని కిడ్నాప్ చేస్తారని కన్ఫర్మ్ అయిందో అప్పుడు తీసిన ఇండియాలో జరుగుతున్న కిడ్నాప్ కేసులన్నీ ఇప్పుడు జరుగుతున్న కిడ్నాప్స్కి ఏది సిమిలర్గా కనిపించినా దాన్ని వదిలిపెట్టలే. మరేమైనా తెలిసిందా వాళ్ళ గురించి? అదే క్లూ ఏంది? పెద్ద మిస్టేక్ బయటపడ్డది. అర్థం కాలే. ఓకే, ఇప్పుడైతే పిల్లల్ని కిడ్నాప్ చేస్తారని కన్ఫర్మ్ అయింది కదా. అసలు చిన్నపిల్లల్ని ఎందుకు కిడ్నాప్ చేస్తారు? దీంట్లో కూడా చాలా రకాల కిడ్నాపర్స్ ఉంటారు. బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళ పేరెంట్స్ని మనీ కోసం డిమాండ్ చేయడం. వేరే పిల్లల గురించి నాకు తెలియదు, కానీ నూతన్ మిస్ అయ్యి 5 days అవుతుంది, ఇంకా ఒక్క కాల్ కూడా రాలేదు. సో ఈవేళ చూసుకుంటే మనీ కోసం అయితే కాదు, పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని చంపి వాళ్ళ బాడీ పార్ట్స్ని అమ్ముకోవడం. నిజమా? చెప్పేదినరా. సారీ గో హెడ్. కిడ్నాప్ అయిన వాళ్ళు అందరు బిలో 10 years, వాళ్ళ బాడీ పార్ట్స్ ప్రాపర్ గ్రోత్ ఉండవు, సో అట్లా జరిగే ఛాన్స్ లేదు. ఇట్స్ స్టూపిడ్. నెక్స్ట్, ఇది హైలైట్.
ఇప్పుడు చెప్పబోయేదానికి జరుగుతున్న కిడ్నాప్స్కి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. కిడ్నాప్ చేసి బయట కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయటం. ఎక్స్పోర్ట్ చేశారా? వేరే కంట్రీస్కి పంపించి ఏం చేస్తారు? చాలా చేయొచ్చు. ఇల్లీగల్ యాక్టివిటీస్, చైల్డ్ లేబర్, స్మగ్లింగ్కి యూజ్ చేసుకోవడం. మెయిన్లీ ఆడపిల్లలకైతే అడ్డమైన మందులు ఇచ్చి చిన్న ఏజ్లోనే మెచ్యూర్ చేసి ప్రాస్టిట్యూట్గా పెట్టుకోవడం. చెప్తుంటేనే గజ్జలు అనుకుతున్నాయి ఏజెంట్. చిన్న పిల్లలు. రేయ్, నువ్వు ఎమోషనల్ అయ్యి నా టైం వేస్ట్ చేయవు. మన ఏరియాలో ఫీమేల్ మిస్సింగ్ కేసులు ఏమీ లేవు. ఇప్పుడు అంతా షూర్గా ఎలా చెప్తున్నావు? కిడ్నాప్ చేసేది వాటి కోసమే అని. కిడ్నాప్ చేసిన విధానమే కాదు, కిడ్నాపర్స్ కూడా చాలా సిమిలర్గా ఉన్నారు. వాళ్ళ ప్లాన్. ఈ కిడ్నాపర్స్ ఒకే ఏరియాలో నుండి ఈ కిడ్నాపులు చేయరు. వీళ్ళు ఒక టీమ్గా ఫామ్ అయ్యి సో స్టేట్లో సిటీని సెలెక్ట్ చేసుకొని కిడ్నాప్ చేస్తారు. వీళ్ళ టీంకి ఒక లీడర్ ఉంటాడు. వాడు చెప్పింది అందరు ఫాలో అవుతారు. వీళ్ళు స్టేట్ మారినప్పుడు టీం మెంబర్స్ మారుతారు, కానీ టీం లీడర్ ఒక్కడే ఉంటాడు. లీడర్ని ఎట్లా పట్టుకోలేం, కనీసం కిడ్నాపర్స్ అయినా పట్టుకోవాలి. అంటే ఇప్పుడు కావాల్సింది వాళ్ళ ప్యాటర్న్. అది తెలుసుకుంటే వాళ్ళని పట్టుకోవడం ఈజీ. ప్యాటర్న్ అంటే ఇలా వరుసగా చేసేదాన్ని సీరియల్ క్రైమ్స్ అంటారు. సీరియల్ క్రైమ్స్ లైక్ సీరియల్ మర్డర్స్, సీరియల్ కిడ్నాప్స్. వీళ్ళందరికీ ఒక ప్యాటర్న్, ఒక విధానం. సో డెఫినెట్లీ ఈ కిడ్నాప్ చేసే కిడ్నాపర్స్ కూడా ప్యాటర్న్ ఉంటుంది. అదేంటో మనకు కనిపెట్టాలి. మరి వాళ్ళ ప్యాటర్న్ తెలియాలంటే ఎట్లా ఏజెంట్? అది తెలియకనే పిచ్చిలేస్తుంది. కాలనీకి 2 పిల్లల్ని కిడ్నాప్ చేశారు కదా. ఏమన్నావు? కాలనీకి 2 పిల్లల్ని కిడ్నాప్ చేశారన్నా. ఏమైంది ఏజెంట్? పిచ్చోన్ లెక్క నవ్వుతున్నావు. మన ఏరియాలో ఈ రోజుతోని 9 కేసులు ఫైన్ అయినాయి. ఒక్కొక్క ఏరియాలో 2 పిల్లల్ని కిడ్నాప్ చేశారు. బట్ పార్క్ దగ్గర మాత్రం ఒకటే కిడ్నాప్ అయింది. నూతన్. ఇప్పుడు వాళ్ళని పట్టుకునేది ఎట్లా ఏజెంట్? దానికి ఒక ప్లాన్ ఉంది. ఇప్పుడు మనకి 8 to 10 years ఉన్న ఒక బాబు కావాలి. నీకు ఎవరైనా తెలుసా? పోరడు అంటే మా ఏరియాలో ఒక పోరడు ఉన్నాడు ఏజెంట్. నువ్వు చెప్తే యాక్టింగ్ చేస్తాడా? వా చూపిస్తావు. సూపర్ సూపర్ సూపర్. ఇప్పుడు తీసుకురా, ఇప్పుడు తీసుకురా, అర్జెంట్గా తీసుకురా. ఏజెంట్ ఇదిగో. వీడేనా? Yeah. దిస్ ఇస్ ఏజెంట్, జస్ట్ ఏజెంట్. నాని యాక్టర్ నాని. మనకు టైం లేదు. పేమెంట్ తర్వాత నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తాం. అసలు నీకు యాక్టింగ్ వచ్చాం. వాట్ మన గురించి చెప్పలేదా అయ్యా? చెప్పినా. నువ్వేంది ఇంత పెద్ద షూట్ వేసుకున్నావు? నాకు డిటెక్టివ్ రోల్ ఇచ్చారు. ఓ నువ్వు డైరెక్టర్ కదా, యాక్టర్ వా. అసలు డైరెక్టర్ ఏడి? నాకు సీన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కూల్ కూల్. టైం లేదని డైరెక్టర్ లొకేషన్ పోయిండు. నీకు సీన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఓకే చెప్పు. ఈ వాచ్ పెట్టుకో. ఇప్పుడు టైం 5 o'clock. పార్క్ ఓపెన్ చేసే టైం. పార్క్ లోపలికి వెళ్ళు. ఎగ్జాక్ట్గా నేను చెప్పిన టైంకి బయటికి రా. అయ్ జారబండా. నిన్ను కొంతమంది విలన్ రోల్ చేసే వాళ్ళు వచ్చి తీసుకోబోతారు. కిడ్నాపా? అంతేగా. ఎవడు వీడు? హలో, ఏంలే ఇప్పుడే వచ్చిన, వెయిట్ చేస్తున్నా. ఏజెంట్ వీడే కిడ్నాపర్ అనుకుంటా.
టైం అయింది, ఇంకా పోవాలి. కిడ్నాపర్లు వెయిటింగ్ అనుకుంటా. ఏమైంది జెట్? ఈ బండి అయిపోయిందా? ఎట్లా? బండి రిపేర్ చేయమని ఇచ్చినావా? అంటే ఆ రోజు అబద్ధం చెప్పిన అయితే బండి రిపేర్కి ఇయ్యలే. అసలు ఏం చేసినావురా? బిర్యానీ తిన్నా. మంచిగా కదరా. అయ్యో అయ్యో బండి 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 హలో ఏజెంట్, కుక్కలు ఉన్నాయి. లేడీ స్ట్రీట్ డాగ్స్. ఎస్ రే షెర్లాకు వచ్చేస్తున్నారా? ఏమైంది ఏజెంట్, ఇక్కడ ఉన్నావు? వ్యాన్ మిస్ అయిందిరా. వ్యాన్ మిస్ అవడేంద్రా? అసలు ఏంద్రా నువ్వు లైఫ్ రిస్క్లో పెట్టినావు కదరా. రేపు పొద్దున న్యూస్ పేపర్లో డిటెక్టివ్ అంటూ పిల్లల్ని కిడ్నాప్ చేసిన 20,000 కురడం వస్తుంది. చా, నేను నమ్ముకున్నందుకు నెడమకాలు చెప్పు తీసుకొని కొట్టుకోను. సినిమాల ఇన్స్పిరేషన్తో రియల్ లైఫ్నే రిస్క్లో పెట్టుకున్నాను. స్టేట్లో మనకి సెలెక్ట్ చేసుకొని కిడ్నాప్ చేస్తాం. జరుగు 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 జరుగు. ఏడికి? కిడ్నాపర్స్ ఎక్కడ దూరం వెళ్ళారు, పక్క ఇదే ఏరియాలో ఉంటాం. నీకెట్లా తెలుసు? నేను పోయి వాళ్ళని వెతుకుతా. నీకెట్లా తెలుసురా? పక్క ఇదే ఏరియారా. సరే మరి నేనేం చేయాలి? చెప్పినా కదరా, కిడ్నాపర్స్ ఈ ఏరియాలో ఉంటారు. నువ్వు పోయి ఆఫీస్ రూమ్లో ఎవిడెన్స్ అన్ని తీసుకొని, మన ఎస్ఎస్ఆర్ వెళ్ళి తెలుసు కదా, ఆయన ఇంట్లోనే ఉంటాడు. నువ్వు పోయి నేను ఎంత డీటెయిల్గా నీకు మ్యాటర్ చెప్పినో అంతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి రెడీగా ఉంటాను. నాకు వాళ్ళు దొరకగానే వాట్సాప్లో లొకేషన్ పంపుతా. నువ్వు సర్ని తీసుకొని లొకేషన్కి రా. తెల్లారేసరికి వాళ్ళని పట్టుకుందాం. ఈ టైంలో వచ్చినవేంద్రా? సరే లేట్ అయింది, పోయి పడుకో, పొద్దులో మాట్లాడదాం. మరి ఏంటి సార్ అట్లా అంటున్నారు? మరి నాటకాలు ఆడుతున్నారు ఇద్దరు కలిసి. వాడికి ఏదో వర్క్ ఉండే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. గమ్మున ఇంటికి పోండి, లేదంటే ఇద్దరిని బొక్కలేసి బొక్కలు కొడతా. ఓ fuck. అన్న ఇక్కడి నుంచి ఓమ్ని వ్యాన్ మేము చూసినావా అన్న?
చిన్న పిల్లలు ఉన్నారు, కిడ్నాపర్స్ ఉన్నారు. గ్రే కలర్. ఎవరా నువ్వు? ఏంటారా నువ్వు? సారీ అన్న, సారీ. ఆగురా రే. ఏజెంట్ గారు లొకేషన్ పంపిస్తున్నట్టున్నాడు. 1.5 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళొచ్చు. రేయ్ క్యా जल्दी आ. బయట కూడా పిల్లల గురించి వెతుకుతుంది అనుకుంటా, మన గురించి తెలియక మననే అడుగుతున్నాడు. ఎవర్రాడు? ఏడున్నాడు? లేడు, వెళ్ళిపోయాడు. సరేలే, కొంచెంసేపు అయితే మనమే ఉండాలి. టైం ఎంత? Hmm, 4:30. ఇంకా గంటనే ఉంది. కానీ వీడే ఇంత యాక్టింగ్ చేస్తాడు. బాయ్ ఫోన్ చేస్తుండు. ఏ జల్దీ కానీ. బాయ్ బోలో. బాయ్ మలక్పేట్ బాయ్. ఏ టైంకి? 5:30కి ఇక్కడ నుంచి బయలుదేరుతాం బాయ్. రైట్. ఠీకే బాయ్. అబే వరుణ్, లిఫ్ట్ చేయి. ఈ టైంలో వర్రా. అంటే వాడు చెప్పింది నిజమే అనమాట. ఈ టోపీగాడు ఏడున్నాడో ఏమో. లొకేషన్ కరెక్ట్. ప్యారడైస్. ఏమైంది అజెంట్? కిడ్నాపర్స్ పిల్లలందరూ లోపల ఉన్నారు. 5:30 ఈరోజు మార్నింగ్ మలక్పేట్ స్టేషన్. ఒకసారి ఫోన్ తీరు. ఈరోజు మార్నింగ్ 5:30కి మలక్పేట్ స్టేషన్ నుంచి ఏదైనా ట్రైన్ ఉందా? ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేయి. ఏజెంట్ 5:30కి గూడ్స్ ట్రైన్ ఉంది.
హలో సార్, స్టేషన్లో ఎవరెవరు? ఎవరు లేదు సార్, అందరూ పెట్రోలింగ్ వెళ్ళారు మున్సిపల్ కాలనీ. స్టేషన్లో నేను నరసింహ ఇద్దరమే ఉన్నాం సార్. అవునా, సరే కానీ ఇద్దరు కలిసి మా ఇల్లు తెలుసు కదా, మా ఇంటికి వచ్చేసేయండి ఎమర్జెన్సీ, జల్దీ. సరే సార్. నరసింహ, అవునా, కిడ్నాప్ చేసిన పిల్లలందరినీ ఆ ట్రైన్లోనే స్టేట్ బయటకు పంపుతారేమో. అవును, ఎస్ఎస్ఆర్ ఏమన్నాడు? ఎస్ఐ నేను ఎంత చెప్పినా నమ్మతలేడు ఏజెంట్. నమ్ముతలేడు? అసలు నీతో ఏమన్నాడు? ఇవి పండుకోమన్నాడు. అమ్మా, హలో 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 ఏజెంట్. హలో 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 ఏజెంట్. హలో హలో సార్. సిగ్నల్ हो गई गाड़ी गाड़ी लेके आओ. హలో 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 సార్. సార్ ఏం సార్ మా వాడు చెప్పింది నమ్మట్లే అంట. రేయ్ నువ్వేం చేసే వరకు నేను మా వాళ్ళని తీసుకొని వస్తున్నా. चल जाएंगे. రైట్. సార్ వాట్సాప్లో లైవ్ లొకేషన్ పంపుతున్నాను చూడండి సార్. సరే సార్. ఏమైంది ఏజెంట్? సార్ వాళ్ళ టీంని తీసుకొని వస్తున్నంట. అరే ఇక్కడ కారు ఉండా లేదురా? ఏ కార్? అరే కిడ్నాపర్స్ కార్ రా. అసలు కిడ్నాపర్స్ లోపల ఉన్నారంటావా? బండి బండి ఏమైంది? ఒక్క నిమిషం, నా ఫోన్ ఆన్నే మర్చిపోయాను. అరే టైం అవుతుందిరా. 5 నిమిషాలు అంతే. తిప్ బండి బండి తిప్పురా. ఏజెంట్ జల్దీ రా రే. సరే సరే. వీటితో ఏం చేసినారు? డ్రగ్సా? హైరా హైరా బా హైరా బా నానే 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 నా. ఇక్కడికి లీడ్ ఏం చేస్తారు? ఇక్కడ పెట్టి కరకండి. మా దగ్గర ఉంటారా కన్ను? రే డమ్మి గన్ రా. ఏం కాదు, తగ్గేదే లేదు. పోనీ జల్దీ పోనీ. ఏమైంది? వాడి పిల్లల కోసం వచ్చినట్టున్నావు. కాదు మన కోసం వచ్చి. మన దగ్గర గన్ కూడా ఉంది. ఏం జరుగుతుందిరా అసలు? హలో వస్తున్నాం రా. సార్ కిడ్నాపర్స్ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు సార్. ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? వాళ్ళు చర్చ్ సైడ్ వెళ్తున్నారు సార్. మేము కూడా చర్చ్ ఉన్నాం రా. వస్తున్నాం. హలో హలో సార్ వినిపిస్తలే సార్. హలో హలో
TS08EC 0845 ఓమిని మొత్తం 4 ఉన్నారు సార్, పిల్లలు సార్. ఓకే సార్, రైట్ సార్. హే ఏజెంట్, చాలా రిస్క్ చేసారు. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. వాళ్ళ సంగతి నేను చూసుకోవట్లే, ఇంకా టేక్ కేర్. సార్ ఇది కిడ్నాపర్ది సార్. ఓకే. రారా. ఏంది ఏజెంట్ అట్లున్నావు? రే ప్యారడైస్, నువ్వు ఒకటన్నా గుర్తున్నారా? ఇప్పుడు ఇది సినిమా, నువ్వు హీరోవి, ఒక నైట్లో వెళ్ళి పిల్లల్ని కాపాడుతావు అన్నావు, కానీ కాదురా. సినిమా నుంచి రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ రావరా, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచే సినిమా వస్తుంది.